నాగిరెడ్డి గారండి, ఇక్కడ నుంచి ఏలూరు వెస్ట్ గోదావరి అండి. ఈయన గారు ఏం చేశారంటే నా దాదాపు మొత్తం వీడియోస్లో నేనేమేమి చెప్పిన పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయో అవి, అలాగే నేను ఆర్టికల్స్లో ఏమేమి ఇచ్చానో అవి, మణిమంత్ర గ్రూప్లో ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అఫర్మేషన్స్ తనకు తాను అభ్యాసం చేస్తూ దాదాపు ఇంత బుక్ నింపేశాడు ఆయన. ఆ విషయం నాకు తెలియదు. జస్ట్ ఒక 1 month బ్యాక్ ఒక్కసారి గురుగారిని కలుస్తాను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు ఆయన. తీసుకొచ్చి ఆ బుక్ లిస్ట్ అంతా చూపించారు, బాగుందన్నాను, వెళ్ళిపోయినారు. ఇంకా అంతకంటే ఏం లేదు. మళ్ళీ రీసెంట్లో ఒక 1 week బ్యాక్ ఆయన గారు ఏం చేశారంటే ఆ బుక్కుని ప్రింటింగ్ రూపంలో తీసుకొచ్చాడు, చిన్న పుస్తకం చేసి. దాన్ని నేను చదువుకోవడానికి తయారు చేశాను, ఒక్కసారి గురుగారు చూపిద్దామంటే వాట్సాప్ పెట్టమన్నాను, వాట్సాప్ పెట్టారు, చూశాను. నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా చేశారంటే దాని మీద అన్ని నా ఫోటోలు మణిమంత్ర ఇవన్నీ చేశారు వాళ్ళు. ఎందుకు అలా మీరు చేశారు నా పర్మిషన్ అంటే, నేను దీన్ని బయట ఇవ్వడానికి కాదండి, నా కోసం నేను ఒక 5 కాపీస్ నేను చేసుకున్నా అన్నారు. ఆ బుక్ డిజైన్ అవన్నీ నాకు నచ్చినాయి. అట్లా ఓన్లీ మనకు సంబంధించిన ఓన్లీ మనీ అఫర్మేషన్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు దాంట్లో. ఓకేనా? నాకు ఒక 1000 బుక్స్ కావాలండి, మీరు ప్రింట్ చేయించండి, ఎంత డబ్బులు అవుతాయని నేను ఇస్తానన్నాను. ఆయన అన్నారు గురువు సేవను మించింది ఇంకోటి ఏం లేదు, అన్నీ నేనే కొట్టిస్తానని. వితిన్ 2 daysలో ఏలూరు నుంచి డ్రైవ్ చేసుకుంటూ, ఈ వయసులో ఏలూరు నుంచి డ్రైవ్ చేసుకుంటూ మార్నింగ్ 9కి బయలుదేరి 1 o'clock వరకు ఆ 1000 బుక్కులు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మన మంత్ర బుక్తో పాటు ఆ బుక్లెట్ని మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. అండ్ ఇప్పటివరకు మీకు కన్ఫ్యూజన్ ఉండింది కదా, అంటే ఎలా అఫర్మేషన్ చేయాలి, మనం ఏమేమి చెప్పాలి అదంతా ఏం లేదు, దాంట్లో కంప్లీట్ అఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీద. అయినే నాగరాజు మన బుక్కి, మణిమంత్ర బుక్కి ముందు మాట రాసినటువంటి, అంటే మన క్లాస్కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి ఆ ముందు మాట రాసినటువంటి ఆ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారిని కూడా నేను వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తూ ప్రతి క్లాస్లో మనందరిని మోటివేట్ చేస్తూ తను వెన్నుదన్నుగా ఉంటూ మనకి ప్రతి క్లాస్లో ఎంత పని ఉన్నా సరే ఆ సీనియర్ అడ్వకేట్ సుదర్శన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే నాగిరెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. మన బుక్స్ అన్నీ మనకి బ్యాచ్లతో సహా ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్క మూమెంట్లో మనకి ప్రింటింగ్ సెషన్ ఏదైతే ఉందో అదంతా చూస్తున్నటువంటి అబ్బాయి గంగాధర్ ఉన్నారు, ఏదో పని మీద బయటికి వెళ్ళారు. ఆ అబ్బాయికి కూడా అభినందనలు తెలపండి, ఎందుకంటే మనం ఇక్కడ దాకా రావడానికి ఆయన కారణం. ఓకే, వెరీ గుడ్. ఇది ఫ్రంట్ అండి, ఇది బుక్ ఫ్రంట్. ఇది మణిమంత్ర ఇంక్లూడింగ్ మైండ్ మంత్ర, మణిమంత్ర ఇంక్లూడింగ్ మైండ్ మంత్ర. దాంతోపాటు మనం ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి రిజిస్టర్ చేయించాము. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం రిజిస్టర్డ్, కాపీరైట్స్ కానీ లేదంటే లేబర్ యాక్ట్ ప్రకారం కానీ అన్ని రకాలుగా కూడా మనం అన్ని రిజిస్టర్ అయి ఉన్నాం. ఎవరు కూడా ఎక్కడ కాపీ కొట్టినా దాని మీద కేసు అవుతుంది, జాగ్రత్త. ఓకే, అన్నీ మనం రైట్ రాయాలిగా ఉండాలి. మన సబ్జెక్ట్లో అదే చెప్పుకున్నాం కదా, మనం రైట్ రాయాలిగా ఉండాలి. మనం కరెక్ట్ లేదనుకోండి బాగుండదు. కాబట్టి మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ఆ బుక్ని మీరు ఒక 100 సార్లు చదవండి, ఇంకేం పని చేయదు, డబ్బులు అవే వస్తాయి. ఒక బుక్ క్రమశిక్షణతోని పట్టుబట్టి మరి ఒక్కొక్కరితో ఫోన్ చేసి మరి మాట్లాడి ఈ స్థాయికి తీసుకొచ్చి మనం ఇంత గొప్పగా కలిసి ఉండడానికి ఒక మణిమంత్ర కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అడ్మిన్ శ్రీకాంత్ గారికి సన్మానం చేసుకో.
ఈ సబ్జెక్టు మీకు ₹1 పిచ్చెట్టినా ఎవడు చెప్పడు. నేను ఓపెన్గా చెప్తాను. నేను అహంకారంగా కాదు, గర్వంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వెనకాల దాదాపు నాది ఒక 2-3 సంవత్సరాల శ్రమ. నన్ను అందరూ ఏమనుకున్నారంటే వీడు పిచ్చోడు అయిపోయినా అనుకున్నారు. చాలామంది అనుకున్నారు వీడు పిచ్చోడు అయిపోయినాడు, సమాజానికి దూరంగా ఉన్నాడు వీడు, అసలు గడ్డం ఏంటో ఎంట్రకలు ఏంటి అసలు బయటికి రావట్లేదు. ఆ పిచ్చిలోంచి పుట్టింది సబ్జెక్ట్. ఇంకా ప్రతి సంవత్సరం 100 మందిని తిరుపతి తీసుకెళ్లేవాడిని ఫ్రీ ఆఫ్ కాస్ట్. మా గురుగారి దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఒక్కటే క్వశ్చన్ అడిగారు, ఏమయ్యా ఇవన్నీ చేసేవి ఏమొచ్చింది నీకు అని. నిజంగా కూడా ఏం రాలేదండి, ఖర్చు వచ్చి నాకు పిచ్చి వచ్చిందండి. ఎందుకు చేశాను రా బాబు ఇవన్నీ పిచ్చి పనులు అని. ఎందుకంటే అంత డబ్బు నాకు పోయిందండి. ఎందుకంటే దానాలు ధర్మాలు గురుగారు నాకు ఒకటే చెప్పారు, ఇవన్నీ క్లోజ్ చేసేసుకోండి, అదే మీకు ప్రాఫిట్స్కి మిగులుతాయి. ఇక నెక్స్ట్ నేను గురుగారిని నమ్మిన తర్వాత చాలా మెరైకల్స్ జరిగాయండి. నాకు ఒక అతి ఉన్నతమైన సిస్టమ్ ఏంటంటే, నాకు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఈరోజు నేను తెలంగాణకి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణకి ఐఎమ్ చీఫ్ సెక్రటరీ. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత విశ్వాన్ని కనెక్ట్ అయిన తర్వాత వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చిందండి నాకు. నా కార్కి దే హ్యావ్ గివెన్ ద బోర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ డన్. ఇది ఓన్లీ మా గురుగారి ఆశీర్వచనం వల్ల. ఐ థ్యాంక్ హిమ్ ఎ లాట్. 10th క్లాస్ బుక్ ఒక 9th క్లాస్ పాస్ అయిన కుర్రోడికి 10th క్లాస్ బుక్ ఇచ్చి చదివేసి ఫస్ట్ క్లాస్ రారా అంటే చదవలేడండి. గురుగారు ఆశీర్వచనము, ఈయన మనకు ఆ డైరెక్షన్ చూపించడం అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఎంత బాగా మనము అంకితం అవుతున్నామో అనేది ఇంపార్టెంట్. ఏ రోజైతే మనం కరెక్ట్గా అంకితం అవుతామో విల్ గెట్ ద రిజల్ట్స్. వెరీ సింపుల్ అండి. మనము బాంబే వెళ్ళాలా, మెడ్రాస్ ట్రైన్ ఎక్కితే బాంబే వెళ్తామండి. కాబట్టి యూ హ్యావ్ టు బీ ఇన్ దిస్. నా పేరు మాధవి, నేను తాండూర్. ఒక 2 months అయింది. నేను మా ఆయనకి ఒక కార్ని గిఫ్ట్ ఇచ్చాను, హోండా వెన్యూ న్యూ మోడల్ 9 lakhs. నాకు అసలు నా దగ్గర ₹1 లేవు. నేను చిట్స్ వేస్తాను అండ్ బిజినెస్ చేస్తాను, వెల్నెస్ సెంటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ₹1 లేదు. అంటే వచ్చింది 9 lakhs ఫ్రీగా వచ్చాయి. అండ్ ₹1 కోటి ఒక వెంచర్ చేశాను, దానిలో 2 lakhs వచ్చాయి. డౌన్ పేమెంట్ అయిపోయింది. నాకు వితిన్ 15 daysలో ఇది జరిగింది. ఇది 100% వాస్తవం అండి. థ్యాంక్ యూ గురుగారు. ముందుగా గురువు గారికి, విశ్వానికి నా కృతజ్ఞతలు, వేల శతకోటి పాదాభివందనాలు గురుదేవునికి చేస్తున్నాను. నాకు 0 అంటే శూన్యమని మాత్రమే తెలుసు, కానీ క్లాస్కి వచ్చిన తర్వాత 0 అంటే సంపూర్ణమనే విషయాన్ని గురువు ద్వారా తెలుసుకున్నాను. దీని ద్వారా మనం సృజనాత్మక చేతనంలో ఏమైతే మనం సృష్టించుకొని ఉంటామో అది ఇప్పుడు నెరవేరుతుంది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ చెప్తూనే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఈ మధ్యకాలంలో మా బాబు చాలా సిక్ అయిపోయారు. చాలా అంటే 99% బాబు బతకడు అని లాస్ట్కు ఫారిన్ డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేశారు. ఏం తెలియని పరిస్థితి. 2 వారాలు ఉన్నాయి, కానీ ఏం కాదు, 99% ఉంది కదా, 1% ఉంది కదా, ఆ 1% పక్కన సార్ చెప్పారు కదా 2 సున్నాలు పెడతాను, ఆ శూన్యం అన్నదే సంపూర్ణం అవుతుంది, నా 100% నా బాబు బతుకుతాడు అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, నమ్మకము. ఆ నమ్మకం అలాగే పెట్టుకున్నాను. అంత సీరియస్ కండిషన్లో ఉన్న బాబుకు గురువుగారికి ఫోన్ చేశాను. మళ్ళీ సార్ ఇలాగాని పరిస్థితి అని. గురువుగారు ఫోన్ తీస్తారు నాకని పెద్ద నమ్మకం ఉండింది. టకిమని తీశారు. ఏడుస్తూ గురుదేవా బాబుని కాపాడండి అన్నాను. అమ్మ ఏమైంది చెప్పంటే వివరంగా చెప్పాను. ఇది పరిస్థితి అంటే ఏం కాదు బతుకుతాడు పో అన్నారు సారు. నేను వస్తూనే 10 నిమిషాలకే ఆక్సిజన్ మాస్క్ తీసేసి చక్కగా కూర్చున్నాడు. చక్కగా కూర్చుని మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. ఈవినింగ్ కల్లా డాక్టర్లు డిశ్చార్జ్ అయినా నడవగలిగే స్థితికి వచ్చాడు. కేవలం గురువు గారి ఒక్క మాట, నీ బాబు బతుకుతాడు పో అన్నారు. ఆ మాటనే ఈ పొద్దు నా బిడ్డ నడుస్తూ క్లాస్కి వచ్చారండి. ఎవరు ఏ డాక్టర్లు కూడా 99% నీ బాబు బతకడు అని చెప్పారు. ఆ డాక్టర్లు, సిస్టర్లు, స్టాఫ్ మొత్తం నా బిడ్డను వచ్చి చూశారు. మృత్యుంజయుడు మా నీ కొడుకు
ఎందుకంటే డబ్బు సంపాదించాలి అంటే కష్టపడాలి, కష్టపడాలంటే పని చేయాలి, ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలో తెలియలేదు, తెలిసేది కాదు మనకి. కానీ నావకి దిక్సూచి అనేది ఎంత ముఖ్యమో, చుక్కానిలాగా నడిపేటటువంటి వాడు ఎంత ముఖ్యమో, మన లైఫ్ స్టైల్ని ఒక చుక్కానిలాగా ముందుకు తీసుకెళ్ళి నడిపేటటువంటి ఒక దిక్సూచి మనకి భగవంతుడు కాదు, యూనివర్స్ మనకి ఇచ్చింది. సో మనందరం చాలా అదృష్టవంతులం ఈరోజు. నిజంగా గురువు జీవితంలో ఒక గురువు దొరకటం అనేది చాలా అదృష్టం. గురువుని పట్టుకున్నవాడు ఎప్పుడైనా సరే, సాయిబాబా చరిత్ర ఇక్కడ అందరూ చదివే ఉంటారు. ఆయన చెప్తారు, తిరగలి పిడిని పట్టుకుని ఎంత జాగ్రత్తగా విసురుతామో గురువుని అలా పట్టుకుంటే మన జీవితం కూడా అంతే స్మూత్గా ప్రొటెక్ట్ చేస్తాడు గురువు మనల్ని అని చెప్పేసి. నిజంగా ఇవాళ ఆయన కూర్చున్న చోటు నుంచి అండి ఎన్ని చెప్తున్నారు మనకి. మనలో ఉన్నటువంటి పరమాత్మను వెలికి తీయటం అంటే, ఆ రోజు ఆది శంకరాచార్యుల అద్వైతం ఎవరికి కాలేదు, ఆ అద్వైతము మళ్ళీ మారితే మణిమంత్రగా కృష్ణమాచార్య గారి రూపంలో మన దగ్గరకు వచ్చింది. సో ఒక గురువు దొరకడం ఎంత అదృష్టమో, ఆ గురువుని చెప్పేది జాగ్రత్తగా మనం పాటించటం కూడా మన బాధ్యత. అది కనుక మనం ఇంకా కనుక ఆచరణలో పెడితే కనుక, నిజంగా చెప్తున్నాను, ఒక ఆది శంకరాచార్యుడిని కనుక అప్పుడున్నాడు అని మనం ఎలా తలుచుకుంటామో, మన ముందు తరాలు కూడా కృష్ణమాచారి గారు ఈ సబ్జెక్టుని ఈ జనానికి ఇచ్చారు అనేది మనం అందించాలి, మన యొక్క చర్యల ద్వారా, రిజల్ట్ ద్వారా. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను కదా, నా లైఫ్లో కూడా ఉన్న ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలి. ఈ మధ్య కాలంలో నేను కొంచెం సిక్ అయ్యాను, బాగా సిక్ అయ్యాను. బాగా అంటే ఎంత సిక్ అంటే మంచం బెడ్ రిడన్ అనమాట. ఆ టైంలో అండి మీరు నమ్మరు, డాక్టర్ ఒకటే చెప్పాడు, అమ్మ డోంట్ థింక్ నెగిటివ్, డోంట్ అలో నెగిటివ్ వర్డ్స్ మీ చెవి దగ్గరికి రానివ్వద్దు, అవి చూడొద్దు, చెయ్యొద్దు, ఏమీ చేయొద్దు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ ఏవో వచ్చేసాయి, నాకు మళ్ళీ ఆ స్ట్రెస్ ఎక్కువైపోయేది, పక్కన పెట్టేసేదాన్ని. పేపర్ ఓపెన్ చేస్తే నెగిటివ్ ఉండేది, టీవీ చూద్దామంటే నెగిటివ్ ఉండేది, ఇంట్లో మనుషులు ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా నెగిటివ్ ఏమో కనిపించేది. దాంట్లో ఒకే ఒక్క వ్యక్తి అండి నా లైఫ్లో పాజిటివ్ అనేటటువంటి పదాన్ని ఇచ్చి నన్ను మళ్ళీ బ్రతికించినటువంటి వ్యక్తి అనంతకృష్ణ స్వామి. నాకు రాత్రిలో నిద్ర పట్టేది కాదు, ఎన్నిసార్లు అండి నిజంగా చెప్తున్నా, భగవంతుడు నిజంగా సాక్షాత్కరిస్తాడో నాకైతే తెలియదు, కానీ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక గురువు మాత్రం ఉన్నాడు. ఎంత అర్ధరాత్రులు ఫోన్లు చేసేదాన్ని నేను, గురుజీ నాకేమో అయిపోతుంది, నాకేదో అవుతుంది అని ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టాను, నీ బంద్ అవుతుంది, ఏం కాదు, ఉన్నాడు, కళ్ళు మూసుకొని పడుకొని నిద్రపో అని. ఆయన రాత్రిలో నిద్ర పట్టేది కాదండి, కేవలము ఆయన ఆ వీడియోస్ ద్వారా నాకు నేను ఎఫర్మేషన్ తీసుకొని, ఆయన వీడియోలో ఎక్కడ ఎదిగినా కూడా ఒక్క నెగిటివ్ లేదు. ఆ వీడియోస్ నాకు 90% నన్ను బయటపడేసినాయి అండి. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మీ. ఆ పాజిటివ్నెస్ని ఆయన నిరంతరం చెప్తున్నారు. ఇక్కడ మనం ఉన్న అందరం కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఆయన ప్రపంచానికి ఇస్తున్నది ఒక పాజిటివ్ పవర్, మీలో ఉన్నటువంటి పాజిటివ్ పవర్. దయచేసి ఇంటికి వెళ్ళగానే వాళ్ళని తిట్టడం, వీళ్ళని కొట్టడం, మనసులో అసూయ, ద్వేషము, ఇంకొకటి అవి ఎప్పుడైతే తెచ్చుకుంటారో మీరు గురువుని బయటికి పంపించేసినట్టే. గురువు మీలో ఉండాలి అని అంటే పాజిటివ్నెస్ మీలో ఉండాలి, అది ఉంటే గురువు మీతో ఉన్నట్టే. ఈరోజు నిజంగా ఈ స్టేజ్ మీదకి వచ్చి నేను ఇవాళ ప్రాణాలతో నేను మాట్లాడగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ద పవర్ వాట్ హీ సెండ్ త్రూ వీడియోస్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఈ ధైర్యం కానివ్వండి, ఆ పాజిటివ్నెస్ అనేది ఇవ్వబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను. నిజంగా మీ అందరి తరపున ఇక్కడ నన్ను పిలిచినందుకు నిజంగా గురుజీకి పాదాభివందనాలు నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్సేన గోశాల వనపర్తి రోడ్ల మీద తిరుగుతున్న ఆవులన్నీ కూడా సేవ్ చేస్తుంటాను నేను. దాదాపుగా 160 గోలు ఉన్నాయి. ఎక్కడ రోడ్డు మీద కనుక పోలీస్ ద్వారా తీసుకెళ్ళి వాటి లోపల కవర్లు అన్నీ ఉంటాయి ఆవులు, ఎందుకంటే రోడ్డు మీద తిరుగుతున్నప్పుడల్లా మొత్తం కవర్లు తిని చాలా దారుణమైనాయి. అట్లాంటి ఆవులను తీసుకెళ్ళి మొత్తం ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ మన దేశీయాలి ఆవులు మాత్రమే అన్నమాట, అట్లాంటి ఆవులను సేవ చేస్తుంటాం. మేము చాలా కుంగిపోయి ఉన్నాం, ఎందుకంటే రోడ్ల మీద తిరుగుతున్న ఆవులను తీసుకొచ్చి పోషణ చేస్తుంటే దాదాపుగా ఇప్పటికీ మా సొంత ఖర్చే 3.5 కోట్లు అయినాయి. అయినా కానీ ఇంకా చాలా దారుణమైంది. మా పరిస్థితే వెళ్ళిపోదామా చనిపోదామా అనే స్థితికి వెళ్ళాం. అట్లాంటి స్థితిలో మాకు మీ కుటుంబ సభ్యులు కూడా మా గోశాలకు సేవ చేశారు. దాంతో కొంచెం ధైర్యం వచ్చి మళ్ళీ ఇప్పుడు మేము ముందుకు వెళ్ళే పరిస్థితిలో ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు రావడం. సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు మాకు అనంత స్వామి
అనంత కృష్ణస్వామి అంటే పేరు చాలా అద్భుతంగా ఉంది. అనంతం మీరు నో డౌట్గా ఇంకో మాట కొట్టండి.